గాయస్ నేను చేసిన మిస్టేక్ మీరు చేయకండి. ఎందుకోసం అంటే ఒక సెట్టింగ్ చేశాను. ఆ సెట్టింగ్ వల్ల నాకు చూడండి గాయస్ ఇక్కడ బాణం గుర్తులు డౌన్ అయిపోయినాయి. చూడండి వ్యూస్ చూసుకుంటే ఓన్లీ 45 వ్యూస్ వచ్చినాయి. ఈ వీడియో లెంత్ ఎంత ఉందండి? 3 minutes 33 seconds ఉంది. చూసుకుంటే వీడియో లెంత్ తక్కువనే ఉంది. ఆడియన్స్ చూడాలి, బట్ ఆడియన్స్ దగ్గరికి వీడియో పంపలేదు. ఎందుకు పంపలేదు అంటే ఒకటే సెట్టింగ్ నేను చేంజ్ చేసిన, ఆ సెట్టింగ్ వల్లనే నోటిఫికేషన్ వెళ్ళలేదు. నేను చూశాను, సో వీడియో పబ్లిక్ చేయాలని చూసినా నాకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియో పబ్లిక్ చేయని నాకు ఒక వేరే మెయిల్ ఐడికి నాకు అండ్ యూట్యూబ్కి నాకు నోటిఫికేషన్ వస్తుంది. సో యువర్ వీడియో అని నోటిఫికేషన్ వస్తుంది కదా, సో నాకు రాలేదు. సో నాకే రాలేదు కాబట్టి ఎవరి దగ్గరికైనా వెళ్ళదు అనమాట. సో వెళ్ళలేదు కాబట్టి నాకు 45 వ్యూస్ వచ్చినాయి. చూడండి జాగ్రత్త చూడండి, 45 వ్యూస్ వచ్చినాయి. 4.2% అయితే ఇంప్రెషన్ ఉంది. 1 minute 34 లెంత్ అయితే చూసిన అనమాట. సో వీడియో లెంత్ అనమాట. సో నాకు తెలిసిన మట్టుకు అయితే ఇది నోటిఫికేషన్ పంపలేదు. ఒక్క సెట్టింగ్ చేసిన కాబట్టి నోటిఫికేషన్ పంపలేదు. సో నేను మళ్ళీ ఎక్స్పెరిమెంట్ చేసిన. ఇంకొక వీడియోకి నేను ఏం చేసిన అంటే సెట్టింగ్ చేంజ్ చేసిన అనమాట. ఆ సెట్టింగ్ చేంజ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ నాకు వెంటనే వచ్చేసింది. సో నాకు అప్పుడు తెలిసింది ఏంటిదంటే సెట్టింగ్స్ ఎప్పుడు చేంజ్ చేయొద్దు. ఆ సెట్టింగ్ ఏంటంటే, సో మీరు ఎప్పుడైతే సెట్టింగ్ చేసుకుంటారో మళ్ళీ ఆ సెట్టింగ్ చేంజ్ చేయకని. సో మీకు ఇక్కడ చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. ఆ సెట్టింగ్ ఏం చేంజ్ చేసినా, సో మీకు దానికి ఎడిటింగ్ చేయలేదు, ఏం చేయలేదు. సో నేనేం చేసిన అంటే నా వీడియో ఒక అవుట్ కంట్రీలో వెళ్తే ఎలా ఉంటుందని నేను ఏం చేసిన అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసిన అనమాట. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి వదిలేసిన. ఎందుకోసం అంటే బాగుంటుందని నేను చేసిన అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి వదిలేసిన అనమాట. సో నేను చేసిన మిస్టేక్ పెద్ద తప్పు అదేనండి. నాకు చూడండి 45 వ్యూస్ వచ్చినాయి. సో ఎవరైనా చూస్తే నవ్వుతారు, ఇందుకోసం 45 వ్యూస్ వచ్చినాయి, అలా నవ్వుతారు అనమాట. మీకు చూపిస్తాను, లైక్ ప్రూఫ్ చూపిస్తాను. సింపుల్ బ్యాక్ వస్తాను. చూడండి ఇప్పుడు క్రోమ్లో వచ్చిన కదా, ఆయన ఇప్పుడు సర్చ్ బార్లో www.whitestore.com లాగిన్కి ఒకేస్తా. ఆయన ఇక్కడ లాగిన్కి ఒకేస్తా. చూడండి ఇలా డాష్బోర్డ్లో వచ్చిన తర్వాత కాస్త మీకు ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోయి చూపిస్తాను. ఇక్కడ కంటెంట్లో వెళ్ళిపోతాను. సో ఆ సెట్టింగ్ ఏంటని చూపిస్తాను. చాలా స్టార్ట్ గాయస్. ఎందుకోసం అంటే చూడండి మీకు చూపిస్తాను. ఏ వీడియో అంటే గాయస్ చూడండి ఇది వీడియో అనమాట. అండ్ ఫోర్త్ వీడియో అనమాట. లాస్ట్ 4th వీడియో చూడండి. ఆ సెట్టింగ్ ఏం చేంజ్ చేసిన అంటే గాయస్ చూడండి మీకు లైవ్ ప్రూఫ్ చూపిస్తున్నా. మీకు ఇక్కడ ఇక్కడ కదిలిస్తలేదు, ఏం చేస్తలేను. చూడండి ఇక్కడ షోమర్ ఓకే వేసేస్తాను. షోమర్ ఓకే వేసేస్తే గాయస్ కదండి పైస్కోల్ జస్ట్ జూమింగ్ చేసి చూపిస్తాను అండ్ మీకు చూపిస్తా ఏంటంటే గాయస్ చూడండి. ఇక చూడండి వీడియో లాంగ్వేజ్ చూడండి గాయస్ ఇక్కడ. చూడండి ఏం పెట్టినా చూడండి గాయస్ ఇక్కడ ఇంగ్లీష్ ఆస్ట్రేలియా పెట్టిన. సో ఇంగ్లీష్ ఆస్ట్రేలియా పెట్టిన తర్వాత నోటిఫికేషన్ వెళ్ళలేదు. మన సబ్స్క్రైబర్స్ ఇండియాలో ఉన్నారండి, ఆస్ట్రేలియాలో లేరు కదా. సో నా నోటిఫికేషన్ వాళ్ళ దగ్గర పంపుతా అంటే పంపదు కదా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్. సో ఇండియాలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారనమాట. సో నేనేం చేసిన అంటే ఇంగ్లీష్ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసేసిన, అంటే ఇంగ్లీష్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని అంటూ. సో అదే పెద్ద మిస్టేక్ చేసిన. సో అది మిస్టేక్ చేసిన కాబట్టి సో నాకు తెలిసింది ఏంటంటే నాకు ఎందుకు నోటిఫికేషన్ యూట్యూబ్ కూడా పంపలేదని థింకింగ్ చేసిన. మళ్ళీ సెట్టింగ్లో వెళ్ళిపోయి చూసేవరకు అంటే నేను ఒక వీడియో చేస్తే బాగుంటుందని చేస్తున్నాను అనమాట. చూడండి గాయస్ ఇక్కడ ఇంగ్లీష్ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసింది ఉన్నది. సో నేను మళ్ళీ థింకింగ్ చేస్తే ఏం సెట్టింగ్ ప్రాబ్లం అయిందని నేను చూస్తే ఇంగ్లీష్ ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసింది ఉన్నది కాబట్టి సో నేను చేస్తున్నా మళ్ళీ నేను తెలుగు సెలెక్ట్ చేస్తున్నా. ఎందుకోసం అంటే ఇది వ్యూస్ రాగా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకో అండ్ తెలుగు సెలెక్ట్ చేసుకో, వ్యూస్ రావు. ఎందుకోసం అంటే ఒక్కసారి ఫస్ట్ పబ్లిక్ చేయకముందే మీరు ఏం సెట్టింగ్ చేసుకుంటారో అదే ఉంచాలి. సో చూడండి నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేసి వదిలేసిన, అది మొత్తానికి నోటిఫికేషన్ అయితే పంపలేదు అనమాట. సో ఇప్పుడు నేను తెలుగు సెలెక్ట్ చేస్తే కూడా వ్యూస్ రావు. వ్యూస్ వస్తాయి అంటే వ్యూస్ రావు ఇక. ఎందుకోసం అంటే నోటిఫికేషన్ పంపడు ఇక. ఎప్పుడైతే పబ్లిక్ చేస్తామో అప్పుడే పంపుతాడు అనమాట. ఇప్పుడు తెలుగు సెలెక్ట్ చేస్తా. తెలుగు సెలెక్ట్ చేసేసి మీ కళ్ళ ముందరనే సేవ్ చేస్తుంది చూడండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ ఉంటుంది అండ్ మీకు చూపిస్తాను, లైవ్ ప్రూఫ్ చూపిస్తాను. అవునా సేవ్ ఉందా? సేవ్ చేస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ లాస్ట్లో సేవ్ అంటే చేంజ్ సేవ్ అయితే వస్తుంది కింద అండ్ జూమింగ్ చేసిన కాబట్టి వస్తుంది, వెళ్ళిపోయింది అనమాట. సో అట్లా గాయస్ మీరేం చేస్తారంటే వీడియో పబ్లిక్ చేయకముందు లాంగ్వేజ్ ఏదైతే ఉందో అదే ఉంచుకోండి. ఎందుకోసం అంటే చేంజ్ చేసిన కాబట్టి, ఎక్స్పెరిమెంట్ చేసిన కాబట్టి. సో నాకైతే నోటిఫికేషన్ అయితే ఎవరు కూడా పంపలేదు. నేను చేసిన మిస్టేక్ అయితే ఖచ్చితంగా మీరు చేయకండి. అదొక్కటి మెయిన్ ఇంపార్టెంట్, లాంగ్వేజ్ చేంజ్ చేయకండి. మిగతాది ఏమైనా చేంజ్ చేసుకోండి, బట్ ఆ లాంగ్వేజ్ చేంజ్ చేసుకోకండి. నోటిఫికేషన్ పంపడం అనమాట. ఓకే, మీకు ఈ వీడియో అనిపించింది కామెంట్ రూపంలో తెలియండి. సో మీరు ఎలాంటి సెట్టింగ్ చేంజ్ చేసుకుంటున్నారు కామెంట్ రూపంలో తెలియండి అండ్ ఫీడ్బ్యాక్ తెలియండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్.